హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగే లేచిన తర్వాత వంట చేసి ఇచ్చేసానండి. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఒకసారి దీపం పెట్టుకున్నాను, అది ఘనమైపోయింది. మళ్ళీ రెండోసారి దీపం పెట్టుకుని మళ్ళీ పూజ స్టార్ట్ చేశాను అనమాట. శివుడికి అభిషేకం చేద్దాము అని చెప్పి శివుడు, నంది, పార్వతీదేవిని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. అందులో అభిషేకం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే ప్లేట్లో పెట్టుకుందామని చెప్పి ప్లేట్ కూడా సిద్ధంగా ఉంచుకున్నానండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని, విఘ్నేశ్వరుడు పూజ చేసుకోకపోయినా శుక్లాం వరదరం ఉంటుంది కదా, అదైనా చదివేసుకుని తర్వాత శివుడికి అయితే పూజ స్టార్ట్ చేశాను అనమాట. శివుడికి కొంచెం సేపు అభిషేకం చేసుకుంటాను. నేనైతే నాకు నోటికొచ్చిన స్తోత్రాలతో అయినా చదువుకుంటాను, లేదంటే నమ్మకం చమకం అలా చేసుకోవాలి అని అనిపిస్తే ప్రత్యేకంగా మొబైల్లో పెట్టుకుని చేసేసుకుంటానండి. నాకు ఎలా కుదిరితే అలా పూజ చేసుకుంటాను. చాలామంది శివుడికి పూజ చేయకూడదని చెప్పి చేసుకోరు. నాకైతే నేను చాలామంది ఇళ్లలో చూశానండి, వాళ్ళు చక్కగా ఇదివరకు శివుడికి పూజ చేసుకున్నప్పుడు చాలా బాగా ఉండేవారు. అతను చనిపోయారన్నమాట. చనిపోయిన తర్వాత ఇంకా శివుణ్ణి అలా పెట్టిలో పెట్టేసి ఉంచేశారన్నమాట. పంచాయతనం అంటారు కదండి, అవన్నీ ఆ బాక్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా బాగోదు. నేను చెప్తాను, ఎప్పుడు మీరు ఇంట్లో ఉన్న శివుడిది విగ్రహం తీసి, శివుడు శాలిగ్రామం అవన్నీ ఉంటాయన్నమాట, తీసి పూజ చేసుకోండి అని చెప్పినా చేసుకోరండి. నాకు అనిపిస్తుంది మాట, ఎవరైనా సరే ఏదైనా అనుభవించాల్సిన టైంలో ఎవరు చెప్పినా వినరు. కొంతమంది చూడండి, ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే దేవుణ్ణి మాత్రం తలుచుకోరు. దేవుణ్ణి తలుచుకోమంటే దేవుడు ఏం చేశాడులే అని దేవుణ్ణే విమర్శిస్తారు. దానివల్ల ఇంకొంచెం ఎక్కువ కష్టాలు పడవలసి వస్తుంది. అలా కాకుండా ఎవరైనా ఏదైనా చెప్పితే వెంటనే చేసుకుంటే బాగుంటుందండి. నాకైతే మాకు చాలా దగ్గర ఫ్యామిలీయే. నేను ఎవరనేది చెప్పదలుచుకోలేదు మీకు, అందు గురించి చెప్పట్లేదండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు కూడా మా చుట్టాలు ఎవ్వరికీ కూడా తెలియదు, నేను చెప్పలేదు. ఎందుకంటే ఇదివరకు నేను ఒక కుకింగ్ ఛానల్ పెట్టాను అనమాట. పెట్టినా నేను ఒకటే అనుకుంటాను, చుట్టాలందరూ చూసి మనకి వ్యూస్ మాత్రం ఇవ్వరండి. ఇది పెట్టావా అని చూసి విమర్శించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారన్నమాట. అందు గురించే ఈ ఛానల్ పెట్టినట్టు నేను ఎవ్వరికీ చెప్పలేదు. కేవలం మా అక్కకి, మా అక్కకి మా అన్నయ్యకి చెప్పానమాట. చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ఏం పనులు చేసినా ముగ్గురం ఒకరికొకరు చెప్పుకుని చేసుకోవడం మాకు చాలా అలవాటు మాట, పెళ్ళికి ముందు నుంచి. అందు గురించి మా అక్కకి మా అన్నయ్యకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, మా ఆయనకి తెలుసు అంతే. మా ఆడపడుచులకి ఎవ్వరికీ కూడా నేను ఈ ఛానల్ పెట్టినట్టు కూడా చెప్పలేదండి. ఒకవేళ వాళ్ళ వరకు వెళ్ళి ఇక్కడ ఈ దేవుళ్ళు అవి చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఇది మా ఇంట్లో పూజే అని. చూసారు తప్ప నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే దేవుడికి పూజ చేసినా కూడా విమర్శించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. అందుకే నేను చెప్పదలుచుకోలేదు. ఒకసారి ఒకళ్ళైతే నాతో అన్నారు, నేను సంకష్టహార చతుర్థి పూజ చేస్తున్నాను అని చెప్పానమాట. చెప్తే అన్నారు, ఏమిటేమిటో పూజలు చేసేస్తావు నువ్వు అని అన్నారన్నమాట. వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసి ఆ భగవంతుడి దయ వల్ల నేను పూజ చేసుకుంటున్నాను కదా, అందు గురించే నేను ఈ ఛానల్ పెట్టానని చెప్పి నేను ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు. నా వీడియోస్ నచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళే వస్తారు తప్ప నేను ఒక్కళ్ళకి కూడా నేను ఎవ్వరికీ చెప్పలేదండి. మా అన్న వాళ్ళు ఎవ్వరికీ చెప్పలేదు. నిన్న సాయంత్రం అయితే నేను గుడికి వెళ్ళానమాట. మా శివుడు, పార్వతి, శివ పరివార్ అంటారన్నమాట. శివుడు, పార్వతి, షణ్ముఖుడు, వినాయకుడు ఉంటారన్నమాట. ఇది శివ పరివారం అంటారు. పంతులు గారేమో ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వచ్చి పూజ చేస్తూ ఉంటారు. ఇదివరకైతే చాలా ఎక్కువ మంది వచ్చేవారండి గుడికి చక్కగాను. కానీ ఇప్పుడు ఏంటో పాలిటిక్స్ ఎక్కువైపోయి ఎవరు కూడా గుడికి రావడం మానేశారన్నమాట. ఎక్కువగా చిన్నపిల్లలే వస్తూ ఉంటారండి. నిన్న రాత్రి అయితే నేను మసాలా దోశ వేశాను. ఈరోజు మార్నింగ్ కూడా మసాలా దోశ వేశానండి. ఈరోజు మార్నింగ్ వేసింది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మామూలుగా దోశ వేసేసి దుంపలతో కూర చేశాను. దుంపలు శుభ్రంగా ఉడకబెట్టేసుకుని అవి మెత్తగా చేసేసుకుని, క్యారెట్ ఉంటే బీట్రూట్ కూడా శుభ్రంగా తురుముకుని, చిన్న చిన్న ఉల్లిపాయ చెక్కు అవన్నీ వేసుకుని చక్కగా సన్నగా తరుక్కుని అవన్నీ కలిపి కూరలా చేసేస్తాను. అందులో మసాలా కూడా ఏం వేయలేదండి. ఏదైనా కూర మసాలా ఉంటే వేస్తాను, లేకపోతే అప్పుడప్పుడు ఏం మసాలా కూడా వేయనమాట. మాకు ఎక్కువ మసాలా దోశ అంటే ఇష్టం. ఎక్కువ బయటకు వెళ్ళి ఎక్కువ తినలేం కదా, అందు గురించే ఎక్కువ నేను ఇలా చేస్తూ ఉంటానమాట. ఇలా చేస్తే మా అబ్బాయికి మా ఆయనకి ఇద్దరికి నచ్చుతుంది. లేదంటే ఇంకొక కూర ఉంటుందండి, మసాలా దుంపల కూర ఒకటి ఉంటుంది. మా అత్తగారి ఇంట్లో ఎక్కువ దోశ ఎప్పుడు చేసుకున్నా ఆ కూర చేసుకుంటారన్నమాట. ఆ కూర అయినా సరే చేస్తాను. లేదంటే ఇలా మసాలా దోశ చేస్తే మా అబ్బాయికి ఇష్టం అండి. మా అబ్బాయి ఫ్రెండ్స్ వస్తారు,
ఫ్రెండ్స్ వస్తే ఎప్పుడు నన్ను మసాలా దోస చేసి పెట్టమంటారన్నమాట. వాళ్ళు వచ్చే ముందే అంటే వాళ్ళు చిన్న పిల్లలే, సెవెంత్ క్లాస్ చదువుతున్నాడండి ఇంకా మా అబ్బాయి. చిన్న చిన్న పిల్లలే కానీ వాళ్ళు ముందే చెప్పిస్తారు, ఆంటీ మేము వస్తున్నాము మసాలా దోస అయినా, ఇడ్లీ అయినా చేసి పెట్టమంటారన్నమాట. ఇక్కడ ఎక్కువ ఇడ్లీ తక్కువండి, చాలా తక్కువ చేసుకుంటారు. మళ్ళా ఎవరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇడ్లీ చేసుకోరు. ఇక్కడ ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్‌కి దో సమోసాలు, వడ అలాంటివే తింటూ ఉంటారు. వడ కూడా తక్కువేనండి. సమోసా, ఎక్కువ పూరి మాట, కచోడీ అంటారు. పూరీలో కొంచెం సత్తుపిండి అవన్నీ వేసి చేస్తారన్నమాట. అలాంటివే దొరుకుతాయండి ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లు. మనకైతే అంత నచ్చదు. ఒకవేళ దోస బయటకు వెళ్లి తినాలన్నా సరే మధ్యాహ్నమో, సాయంత్రమో దొరుకుతాయి తప్ప మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే అస్సలు దొరకదన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ కూడా దోస చాలా ఇష్టపడతారు. నేను ఎక్కువ నైట్ టైంలో ఇలా మసాలా దోస చేస్తూ ఉంటానన్నమాట. కొంచెం కర్రీ ఉంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా నేను మసాలా దోస చేసి ఇచ్చేసాను. మా ఆయనకైతే చపాతీ, కూర 2 చేసి ఇచ్చానమాట. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దోసలోకైతే నేను శనగపప్పు చట్నీ ఒకటి చేశాను. అల్లం పచ్చడి ఒకటి చేసి ఉంచానండి. ఈ దోసపిండి చేసినప్పుడే అల్లం పచ్చడి చేసి ఉంచేస్తానమాట. అది 2, 3 రోజులైనా వస్తుంది. ఆ అల్లం పచ్చడి ఒక్కటి మా ఇంట్లో ఎవరు తినరమాట. నేనే తింటాను. ఒకసారి మా అబ్బాయి ఒకసారి ఇష్టంగా తింటాడు. తీపిగా చేస్తానండి అల్లం పచ్చడి. అది చేసిన తర్వాత కొబ్బరికాయ పచ్చడి అయితే మసాలా దోసలోకి బావుంటుంది కదా అని కొబ్బరికాయ పచ్చడి అయితే చేశానండి. ఇది ఈరోజు వ్లాగు. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.